నమస్కారాలు. ముక్తారును మిగతా సోదరులందరినీ కలిసి ఒక 2 సమావేశాలు పెట్టమని ముస్లిం అంటే మా అన్ని వర్గాలు అంటే యాక్చువల్గా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగే కొద్దీ కుల మత భేదాలు తగ్గిపోవాలని కోరుకుంటూ వచ్చినాం. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అందరూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని, ఊళ్ళో అన్న అమ్మ అక్క బావ అని అందరు పిలుచుకుంటా అట్లా సంబంధాలు ఉన్నాయి. ఏళ్ళు గడిచే కొద్దీ ఓట్ల కోసము కులాల మధ్య మతాల మధ్య అంతరాలు పెట్టి పోషించి ఈ మధ్య కాలంలో ప్రతి కులానికి ఒక సంఘాలను పెట్టి విపరీతంగా నిన్ను వాడుకునే దానికి కేవలం రాజకీయం కోసం. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఈ ఊడు ఒకడు ఆ కులం ఒకరికొకరు చేసేది ఏమీ లేదు. ఓన్లీ ఓట్ల రాజకీయం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి కులాల మధ్య తేడాలు తీసుకొచ్చి ప్రతి సంఘానికి ఇప్పుడు టౌన్లో ఏంటంటే బీసీలు అన్నారు. బీసీలు నేసే వాళ్ళంతా కలిసి చేనేత కార్మికులంతా బీసీలు అంటే చేనేత కార్మికులు మన దేవాంగులు తొగటోళ్ళు పద్మశాలు ఈ సపరేట్ మీటింగ్ మొన్న పెడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి నెలకొంటుంది. మనము ఏళ్ళు గడిచే కొద్దీ అందరము మానవ జాతి మనుషులందరం ఒక్కతే మధ్య ఉండాలి. మంచి చెడు అనేది 2 తేడాలు ఉంటాయి. లేకపోతే డబ్బు ఉండేటోడు లేనేటోడు 6 తేడాలు ఉంటాయి తప్ప ఇన్ని తేడాలు భారతదేశం తప్ప ఇంకెక్కడ లేవు. ఇన్ని కులాలు కానీ, ఇన్ని భాషలు కానీ, ఇన్ని మతాలు కానీ. దయచేసి మన ప్రాంతము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశము, మొట్టమొదటి మన ప్రాంతము, దాని తర్వాత జిల్లా, రాష్ట్రము, దేశం, వీటన్నిటి బాగోగు కోసం అంటే మీ పరిస్థితులు అందరికీ మీకు మొత్తం తెలుసు. ఈరోజు మత పెత్తనం అయితే జాస్తి అయింది. నేను కూడా అంగీకరిస్తాను. నేను కూడా మత పెత్తనాన్ని ఒప్పుకుంటూనే కాదు, నేను బై జీన్స్ నాకు ఒక సామాజికమైన ఒక స్పృహ కలిగిన మనిషిగా రాజకీయం ఉంటే పక్కన పెట్టినా కూడా బై జీన్స్ అంటే నాకు ఒక సెక్యులర్ విధానం అంటే నాకు చాలా ఇష్టం. నాకు జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ అంటే చాలా ఇష్టం. ఆ విధానాలతో బతికినండి. ఆ విధానాలతోనే నాకు ఇష్టమై అవి నా చచ్చిపోయేంత వరకు ఉంటాం. మా కుటుంబంలో కూడా సెక్యులర్ విధానాలు కట్టుబడే ఉంటాం. అయితే ఈరోజు పరిస్థితులను బట్టే దృష్ట్యా కొన్ని తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా సెక్యులర్ పార్టీనే. తెలుగుదేశం పార్టీ కూడా సెక్యులర్ పార్టీ అయినప్పటికీ కొన్ని విధిలేని పరిస్థితుల్లో బీజేపీతో తయారు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి మీరు అంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసినా దీన్ని మనము అంతే ఈక్వల్గా మనం చెప్పి మనము మన వాళ్ళను మనం కన్విన్స్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన. ఒకటి, మనం ఈ విషయాన్ని పూర్తి అర్థమయ్యే విధంగా అన్న చెప్పినట్టుగా యాక్చువల్గా ఇది జరుగుతున్నది కూడా నిజం. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. బీజేపీ అంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బాబు, జగన్, పవన్. బీజేపీ బాబు, జగన్, పవన్. ఇది రాష్ట్రంలో ఎవరు ఒప్పుకోకపోయినా నిజం. 25 సీట్లు జగన్ గెలిచినా 25 సీట్లు బీజేపీకే పోతున్నాయి. 25 సీట్లు టీడీపీ కానీ, జనసేన కానీ ఈ పార్టీలు గెలిచినా అవి బీజేపీకే పోతున్నాయి. తేడా ఏముంది? మనకి ఏ పార్టీ నష్టం కలిగజేస్తుంది, ఏ పార్టీ మేలు చేస్తుంది అనేది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలా. అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్లో ఏం బెనిఫిట్స్ పొందినారు ముస్లిమ్స్, ఇప్పుడు ఏం బెనిఫిట్స్ పొందుతున్నారు, ఏం నష్టాలు జరుగుతున్నాయి, అప్పుడు ఏం కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు ఏం నష్టాలు ఉన్నాయి, వీటిని పరిశీలించండి. అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీలో, మన పరిస్థితిలో, మన ప్రభుత్వ పరిస్థితుల్లో గమనించండి. ఇంతకుముందు 85 కంటే ముందు చెప్పేది రమణారెడ్డి ఉంటే అప్పుడేదో ఆ టైంలో మనుషులు చంపుతారని భయపడుతున్నారు. మనుషులు చంపితే కానీ కుటుంబం బతుకుతున్నారు. ఇప్పుడు ఆస్తులు తెలుపుకుంటున్నారు. ఆస్తులు తీసుకుంటే ఇప్పుడు కుటుంబం తప్ప మనిషి చచ్చిపోతే వాళ్ళ పెన్నాకులు ఎట్లా ఉంటుంది, ఆ ఆస్తి ఉంటే దాన్ని చూసిపెట్టుకొని బతికే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆస్తే పోతే ఇల్లు అందరూ ప్రధాన పడే పరిస్థితి నెలకొంటుంది. ఇట్లాంటి పరిస్థితులు తయారైతుంటే ఇదే కాదు, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడూ లేనంత విధంగా అంటే ప్రజాస్వామ్యం అంటే మామూలు అంతకుముందు పోలీసులు ఉన్నారు, అంతకుముందు ఈ వ్యవస్థలు ఉన్నాయి. మీరు గమనించిన, మీరు కూడా చూసింటారు, మనం అందరం అనుభవంలో చూసిన వాళ్ళమే. పోలీసు ఇంత 1 సైడెడ్గా ఇంతకుముందు ఎప్పుడూ లేదు. పోలీసే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే చెబితేనే జరుగుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీసులు రిజిస్టర్లు కావాలంటే వాళ్ళ అనుమతి కావాలా, పోలీసు కేసు పెట్టాలంటే వాళ్ళ అనుమతి కావాలా. ఇంతకుముందు కూడా ఉండేది పోలీసు అధికార పార్టీలు ఉంటే పోలీసులు మనకు కొంత ఫేవర్గానే ఉంటుంది. ఎప్పుడు నాకు తెలిసినంత వరకు మా నాన్న అధికారంలో ఉండేంత వరకు అది అటువైపు రమణారెడ్డి కానీ లింగారెడ్డి కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతున్నాయంటే
వాళ్ళకు అనుకూలంగా ఆఫీసర్లు పనిచేస్తున్నా కూడా మనకు కూడా ఈక్వల్ అంటే కంటిన్యూస్గా ఈయన ఎమ్మెల్యేగా ఉంటాస్తున్నాడు. అయ్యా ఏదైనా స్కోర్ చేసినా ఇవ్వాలంటే మా వాళ్ళని కొంచెం కొట్టగాకను అవతల పడితే ఇంత వాడిని కొంచెం భయం పెట్టండి, ఓవర్ చేస్తున్నారని చెప్పడం, లేకపోతే 4 రోజుల తర్వాత హాజరు పెడతానులే మీరు తొందర పెట్టగాకండి అని ఇట్లా ఇంతే ఉంటున్నది. కానీ అసలు కేసులే లేకుండా ఏమీ చేయకుండా కేసులు పెట్టడం ఇట్లాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. వీటన్నింటినీ గమనించి అంటే ఇదంతా కూడా పైనుంచి వచ్చిన అధికారమే. జగన్ రెడ్డి పక్క నుంచి అంటే ఒక ఎంపీని తీసుకుపోయి కొట్టి వీడియో చూసినంటే లైవ్ చూసి ఒక తృప్తి పొందినోడంటే అంత పైశాచిక ఆనందం పొందేటోడు ఇంతకుముందు ఎప్పుడు లేడు ఈ రాష్ట్రానికి అధినేతగా. అంత శాడిజం. తనను తిట్టినోడు, తన గురించి వ్యతిరేకంగా మాట్లాడినోడు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొడతా ఉంటే దాన్ని వీడియో కాల్లో చూసి ఆనందించినోడు. ఇట్లాంటి అధికారం అంటే ఇక్కడ ఉండేటోళ్ళు కూడా అదే విధంగా. ఎందుకంటే ఆవు మా తెలుగు ఒక సామెత ఉంటుంది, ఆవు చేలో వేస్తుంటే దూడ గట్టును వేస్తుంది అని. అధినేత ఎట్లున్నారంటే ఇక్కడ లోకల్గా ఉండేటోళ్ళు ఎట్లా చూస్తుంటారు, అది చూసి దాని ప్రకారం నడుచుకుంటారు. కాబట్టి రాష్ట్రం అంతా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయం కూడా తెలుసుకోవాలా. ఏ పార్టీ వచ్చినా బీజేపీకి అధికారాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది. రెండోది ఇప్పుడు అధికారం వస్తే కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఇంత సంక్షేమం ఇదంతా ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వనరులు ఉన్నాయి, సొంతంగా కొంత సంపాదన అంటున్నాయి. ఇప్పుడు గత 10-15 ఏళ్లలో వనరులంతా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు నచ్చిన దానికి భిక్ష వేసినట్టు వేసే పరిస్థితి కనపడుతుంది వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థకమైనది. అధికారంలో ఉండాలన్నా కూడా వాళ్ళకు ఉండాల్సి వాళ్ళ అండదండలు ఉండాల్సి వస్తుంది. ఏదైనా అభివృద్ధి చేసుకోవాలన్నా ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వం వైపు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ బీజేపీతో టైఅప్ చేసుకునేది. మనము ఒకవేళ తెలుగుదేశం పార్టీ సెక్యులర్ విధానానికి కట్టుబడి ఉంటుంది. ఒకవేళ ఆ పార్టీ గురించి మిగతా ఏమనుకున్నా ఈడైతే ఈ వరదరాజుడి కుటుంబం అనేది మీ అందరికీ నేను హామీ ఇస్తాగా మేము ఇప్పటికీ సెక్యులర్ విధానాన్ని కట్టుబడిస్తాం మా ప్రాణం ఉన్నంత వరకు. ఇది రాజకీయంగా ఒక ఐడియాలజికల్ పరంగా అంటే సైద్ధాంతిక పరంగా ఇది మా విధానం. దీనికి ఎప్పటికీ కట్టుబడి ఉంటాం. దయచేసి ఈ విషయాలు పబ్లిక్ తీసుకుపోయి ఉండే మన వాళ్ళు కూడా 5-6 అందరినీ కలుపుకొని మనం సాధ్యమైనంత ఎక్కువ ముస్లిం సోదరులు మన ఓట్లు సంపాదించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విన్నవిస్తూ ఉంటారు. నేను వేరే చోటికి వస్తానని చెప్పినారు, దయచేసి నన్ను మన్నించండి. పూర్తిగా మీ వివరాలు ఇంతసేపు ఎక్కువ మీటింగ్ అయిన వరకు ఉండలేను. దయచేసి మీ అందరినీ ఈ ప్రయత్నం చేయవలసిందిగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించారు.